నువ్వు రోజంతా కష్టపడుతున్నావు, శ్రమపడుతున్నావు. ఈ కష్టార్జితంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే మనం ఉన్న సమస్యలు కాదు, మనం ఉన్న వేదన బట్టి కాదు. కానీ అయ్యా, నరులకు ఏ మాత్రం సంతోషం లేదు. నరులనుగా మనమే, ఇశ్రాయేలు ప్రజలుగా మనమే. ఏం చేస్తున్నావు తెలుసా? కష్టపడుతున్నాం. ఉద్యోగ వ్యాపార నిమిత్తము, కూలి పని నిమిత్తము, విదేశ నిమిత్తం ఎలాగైతే కష్టపడుతున్నాం, మన సమత దారంతా కూడా వృధాగా పోతుంది. ఇంకో తెలుసా? కింద వచ్చిన చూడండి, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచయం చేయులారా, రోదన చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనె పట్ట వేసుకొని రాత్రి అంతా కూడా గడపాలి. రాత్రి అందించాలంటే గోనె పట్ట ధరించుకోవాలి. దేనికోసం అయ్యా అంటే సేవకుడి కోసం కాదమ్మా, సేవకుడి కుటుంబం కోసం కాదు, సంఘం కోసము, నీ కుటుంబం కోసము, నీ బిడ్డల కోసము, నువ్వు చేసే వ్యాపారాల కోసం ఏం చేయాలా? గోనె పట్ట కట్టుకోవాలా, రోదన చేయాలి, అంగలార్చాలి. ఆ సమస్య తీరేంత వరకు కూడా ఏం చేయాలంటే అంగలార్చాలి. ఎస్తేరు చూసాం, అన్నాను చూసాం, చాలా మంది దైవజనులు చూసాం. దైవజనులు చూసి ఎక్కడైనా సరే ఉపవాసం నుండి ఎంతగానో కన్నీరు పరుస్తున్నారు, ఉపవాసం నుండి ఎంతగానో రోదన చేస్తున్నారు. చేసిన ఉపవాసము ఫలిస్తుందా లేదా ఒకసారి ఆలోచించండి. ఏదో దైవజనులు 3 రోజులు కూటాలు పెడుతున్నాం, వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం వెళ్ళిపోతున్నాం. రోజులు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, తేదీలు మారుతున్నాయి. పరిస్థితి చూస్తే ఎక్కడ వేసిన కారణం మిడతలు తిరుగుతున్నాయి, దొంగల పురుగులు తిరిగేస్తున్నాయి, దానిమ్మ చెట్లు ఫలించట్లా, ఈత చెట్లు ఫలించట్లా. దొంగల పురుగు ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఇష్టం వచ్చినట్లుగా ఏమి చేస్తున్నాయంటే మన ఆత్మను కృంగరిస్తున్నాయి. అయ్యా, నిజమైన దేవుడు నమ్ముకుంటున్నావు, ప్రతి వారం మందిరానికి వెళ్తున్నావు, ప్రతి ఉపవాస గుడికి వెళ్తున్నావు, దీన్ని బట్టి రక్షించబడుతుందా? నిన్ను బట్టి భర్త మార్చబడుతున్నాడా? నిన్ను బట్టి భార్య మార్చబడుతుందా? నిన్ను బట్టి నీ కుటుంబం దేవుని సన్నిధికి వస్తుందా? కారణం మన చూపుల ద్వారా కావచ్చు, మన ఉద్దేశాల ద్వారా కావచ్చు, మన తలంపుల ద్వారా కావచ్చు, మన క్రియల ద్వారా కావచ్చు, ఎక్కడ వెళితే ఎక్కడ ఏదో కాలంలో పడిపోతాం. మనుషులు కాబట్టి పడిపోతాం. కానీ ఆ పడిపోయి కాడమనకుండా తిరిగి ఉపవాసతను ప్రతిష్ఠించుకొని మన పనిలో చేస్తున్నాం.